నమస్తే. వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఈసారి సీజన్ 9కి అగ్ని పరీక్ష అని పెట్టారు. సో మొత్తానికి అగ్ని పరీక్ష ఎవరికి ఎలా ఉండబోతుంది, మొత్తానికి ప్రోమో కూడా అతి తొందరలో రాబోతున్న సంగతి మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 పైన నిజంగా ప్రజలకి ఏమైనా అంచనాలు ఉన్నాయా, చూడాలనే ఆసక్తి ఉందా లేదా? గతంలో కూడా కొన్ని షోస్ అయితే ఫ్లాప్ అయ్యాయి. ఈసారి 9 ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళు ప్రయోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. వాళ్ళు కొంతమంది కండిషన్ ఎంపిక చేశారనేది సమాచారం. దాదాపు 40 మంది కండిషన్ ఎంపిక చేశారు. వాళ్ళలోంచి వడపోసుకుంటూ ఎంపిక జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే బయట నుంచి ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంపిక చేసిన సెలబ్రిటీస్లోంచి కూడా వడపోస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇంట్లో సెలబ్రిటీల హోదాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారనేది ఒకటి. అంటే 9 జంటలుగా ఉంటారు, 18 మంది ఉంటారనే చెప్తున్నారు. అలాగే వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా మరో 4 వస్తారన్నారు. అంటే మొత్తం మీద 22 మంది హౌస్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇలాగ ఈ 9 జంటల్లో కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారా, లేకపోతే విడిగానే వీళ్ళు తీసుకున్న వాళ్ళు వీళ్ళు కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారా అనే దాని మీద క్లారిటీ లేదు. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక సినీ కార్మికులకు సంబంధించి ఒక సమ్మె జరుగుతుంది, అది కాక నిరసనలు కూడా జరుగుతున్నాయి. సో నిజంగా ఈ టైంలో బిగ్ బాస్కి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి అంటున్నారు. కొద్ది రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంత వార్త అయితే వస్తుంది. ఎందుకంటే పూర్తిగా అంటే బిగ్ బాస్ సెటప్ అనేది కూడా జస్ట్ ఒకళ్ళిద్దరు చేసేది కాదు కాబట్టి ఇలాంటి క్రూ అంతా చాలా మంది కావాలి. సో దీనివల్ల కొంత ఇంపాక్ట్ అవుతుంది బిగ్ బాస్ అంటున్నారు. ఏమంటారు? నేను అనుకోవడం బిగ్ బాస్ షో మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇది వాళ్ళకి అలవాటే కాబట్టి ఎలా చేద్దాం ఏంటి అని దాని మీద వాళ్ళు రెగ్యులర్గా స్టాఫ్తో చేయించాల్సిన అవసరం అయితే లేదు. నేను అనుకోవడం సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి షో స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి దీనికి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఒకవేళ సినిమా కార్మికుల సమ్మె కూడా నేను అనుకోవడం ఇప్పుడు కందుల రమేష్ గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చర్చలు నడుస్తున్నాయి. ఎంత పెంచాలి, 20% పెంచాలా, 30% పెంచాలా, లేదా 10%తో వాళ్ళు కూల్ అవుతారా అని తెలియదు. కానీ మొత్తానికైతే అది వేరే ఇష్యూ కాబట్టి బిగ్ బాస్ షోకి దానికి సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి కంటెస్టెంట్లు ఎవరెవరు రాబోతున్నారో, వచ్చిన కంటెస్టెంట్ల వల్ల షోకి ఏ మేరకు ఉపయోగపడతారు వాళ్ళు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. ఇప్పుడు అలేకే చిట్టి పికిల్స్ రమ్య కానీ, సింగర్ సాకేత్, అలాగే కావ్యశ్రీ అని, మళ్ళీ తర్వాత సాయి కిరణ్, ఆర్టిస్ట్ సాయి కిరణ్, ఇలా చూసుకున్నప్పుడు కంటెస్టెంట్లు అందరూ కూడా సినిమా వాళ్ళు, టీవీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లా 3 కేటగిరీలుగా తీసుకుని దాంట్లోంచి వాళ్ళలోంచి ఎంపిక చేస్తున్నారు అనేది ఒక సమాచారం అండి. అయితే గతంలో కూడా చూస్తే వేణుస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రాబోతున్నాడు. రావడానికి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు మిగతా వాళ్ళకి చాలామందికి మంచి ట్రీట్ కూడా ఇచ్చాడని చెప్పి సమాచారం. సో వేణుస్వామి ఉండే అవకాశాలు ఉన్నాయా లేవంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంట్రవర్సీ చేసేవాళ్ళే ఉంటారు. అలా అని చెప్పి వేణుస్వామిని నేను అనుకోవడం, ఇంత యంగ్ జనరేషన్ మధ్య వేణుస్వామి కానీ పెడతారు అనుకోవట్లా. ఎందుకంటే అలేకే చిట్టి పికిల్స్ చిన్న రేట్ అడిగినందుకే ఆమె బూతులు తిట్టినట్టు వైరల్ అయింది రమ్య అనే అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక కాంట్రవర్సీ క్యాండిడేట్. ఆల్రెడీ అన్నపూర్ణ 7 ఏకర్స్లో చెట్టు వేయటం కానీ ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి లేట్ అవడానికి అయితే అవకాశం లేదు. ఇక కంటెస్టెంట్ల పరంగా చూసుకుంటే మనకు తెలిసి దీంట్లో ప్రధానంగా అలాగే వర్మ సినిమాలో నటించిన ఒక బోల్డ్ నటి కూడా రాబోతుందనే సమాచారం అయితే ఉంది. ఈ టీవీ నటి కావ్యశ్రీ కాకుండా అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఏదో దాదాపు 5 ఉండొచ్చు అనేది అదొక సమాచారం. తర్వాత కల్పిక ఈ మధ్యన వాదాల్లో ఉన్న కల్పిక గణేష్, తర్వాత బుల్లితెర స్టారు దీపిక, తేజస్విని, శివకుమారు, దేవ్జాని, జబర్దస్త్ ఇమానియల్, సుమంత్ అశ్విన్, దాదాపు వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి. అయితే గెస్టుల పరంగా చూసుకుంటే వీళ్ళు ఓకే, కానీ షో రెక్తి కట్టాలంటే ఏం జరగాలి అనేది ఇక్కడ కీలకం. గతంలో ప్యాటర్న్ లాగా రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ చప్పగానే ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా వేణుస్వామి ఉంటారా లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారా తెలియదు. కానీ మొత్తానికైతే కాంట్రవర్సీ క్యాండిడేట్లు అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో రమ్య కనిపిస్తుంది, కల్పిక కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సాయి కిరణ్ చాలా స్మూత్గా ఉండే వ్యక్తి, సుమంత్ అశ్విన్ కూడా కాంట్రవర్సీలు వివాదాల్లో లేని వ్యక్తి, ఎంఎస్ రాజు గారి అబ్బాయి. కాబట్టి వాళ్ళ పరంగా పెద్దగా మిగతా వాళ్ళందరూ కూడా వివాదాల పరంగా పెద్దగా దూరంగానే ఉంటారు వాళ్ళు. మరి ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు. అయితే మనం చూసుకుంటే దాదాపు ఎవరైతే బయట నుంచి వచ్చేటువంటి ఒక జనరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో కామన్ ఆడియన్స్, వీళ్ళలో తీసుకోవడానికి ఇప్పటికే ఒక 40 మందిని సెలెక్ట్ చేశారని చెప్పి, దీనికి సంబంధించి ఒక జడ్జ్ టీం ఒక 3 నవదీప్తో పాటు ఉంటూ వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. దీనిది ఏదో ఒక
ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది 9వ తారీఖు అని చెప్పి అంటున్నారు. ఇది 19వ తారీఖు దాకా షూట్ జరుగుతుంది. తర్వాత దాని ఒక ప్రోమో కూడా వస్తుంది అంటున్నారు. సో ప్రోమో ఎంతవరకు ఆకట్టుకోబోతుంది? నిజంగా ప్రోమో హెల్ప్ అవుతుంది అంటారా బిగ్ బాస్ చూస్తానికంటే? ఏమని చెప్తారు? షో మీద హైప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు అగ్ని పరీక్ష అనే పేరుతో ఇవి చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష అనేది ఏంటంటే దీంట్లో ఇది సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాం అనటం వల్ల సీక్రెట్ మెయింటైన్ చేస్తామంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. అందరూ అలర్ట్ అవుతూ ఉంటారు. అందుకోసం అది ఒక చిన్న డ్రామా లాగానే మనం ఈ అగ్ని పరీక్షను చూడాలి తప్పితే ప్రత్యేకించి దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎంత సీక్రెట్గా ఉన్నా బయటికి రాని విషయాలన్నీ బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. షో పరంగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేద్దాం అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకుని వెళితే ఖచ్చితంగా మళ్ళీ 9 షో కూడా క్లిక్ అవడానికి ఆస్కారం ఉంది. లేకపోతే చప్పగా ఉంటుంది. సో గతంలో జరిగినటువంటి సీజన్స్కి ఈ సీజన్స్కి ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు ఉంటుంది అని చెప్పి ఆశించవచ్చు అంటారా? వాళ్ళు ప్రయోగం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మధ్యలో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఎందుకు ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుని వీళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఆకట్టుకోబోతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.